నెల్లూరులో మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మరలా పండగ అయినట్టుగా చేశాడు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశాడు. చంద్రబాబు చెప్తాడు కులీ కుతుబ్ షా తర్వాత నేనే హైదరాబాద్ అని చెప్పి ఎందుకు అది కూడా చెప్పు. కులీ కుతుబ్ షా కన్నా హైదరాబాద్ భాగ్యనగరాన్ని నేనే చేశానని చెప్పుకోలేకపోయావు. ఏముంది దాంట్లో పెద్ద అసహ్యం ఏమి లేదు కదా. అసహ్యాన్ని జయించినటువంటి వాడు నువ్వు, చెప్పుకోవడానికి ఏదైనా చెప్పుకోగలిగినటువంటి వాడివి. కాబట్టి ఎవడన్నా నవ్వుతారేమో నేను చెప్పేటువంటి మాటలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి ఏదన్నా మాట్లాడితే ఎవరన్నా నవ్వుతారేమో, మనకి ఎంత అసహ్యంగా ఉంటుందనేటువంటిది ఏమీ లేకుండా దేశ విదేశాలకు వెళ్ళినా సరే ఏమి జంకు బంకు లేకుండా అబద్ధాలు చెప్పడం అనేటువంటిది అలవాటు అయిపోయింది ఆ ప్రాణానికి. కాబట్టి ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కడొచ్చి ఎవరి వల్ల వచ్చింది? శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎవరు పూర్తి చేశారు? ల్యాండ్ భూసేకరణ పూర్తి చేయలేకపోయావు నువ్వు నీ హయాంలో. ఏదో చాలా విజన్ ఉండేటువంటి ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి నువ్వు భూసేకరణ పూర్తి చేయలేకపోతే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత భూసేకరణ పూర్తి చేసి శంషాబాద్ విమానాశ్రయం ఆయన హయాంలో కట్టాడు. ఔటర్ రింగ్ రోడ్ ఈరోజు మనం వెళ్ళినా సరే హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ గురించి చాలామంది నీలాంటి వాడికి 10 జన్మలు ఎత్తినా సరే రానటువంటి ఆలోచన. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నువ్వు తిట్టడం కాదు, రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిన్ను నువ్వు పొగుడుకునే ముందు ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ఏం అభివృద్ధి చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం అభివృద్ధి జరిగింది అనేటువంటిది కూడా అవలోకనం చేసుకుంటే నీకన్నా బాగా జరిగిందా అభివృద్ధి లేదా అనేటువంటి దానికి నీకే సమాధానం వస్తుంది. కాబట్టి ఆ రోజు మీ బాబు కానీ గెలిచుంటే, బాబు నాయన లోకేష్, ఈ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది వల్లకాడుగా మారి ఇప్పటికే మరలా ఏదైతే ఉన్నారో అందరూ అప్పటికి కొంతమంది వలసపోయినారు, మిగతా కొరవ కూడా వలసపోయారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే వ్యవసాయం మీద మరలా ఆశలు ఏర్పడి ఎక్కడెక్కడో పాపం రైల్వే స్టేషన్లో అడుక్కు తింటున్నటువంటి పేద రైతులు మరలా తిరిగి గ్రామాల్లోకి వచ్చి వ్యవసాయం చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటే మంచిది, గుర్తు తెచ్చుకుంటే మంచిది. అదేవిధంగా పాపం ఈయన చెప్పాడు, ఈయనేదో పెద్ద ఇదైనట్టుగా ప్రతిసారి పాపం విజయం అనేటువంటిది ఈయనకి ఎదురులేనట్టుగా. మీ పరిస్థితి ఏంది? 2004లో గెలవడం ఏంది? అసలు మీరు ఎప్పుడు గెలిచారో ఒకసారి చెప్పండి. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చేతిలోకి ఏ విధంగా పోయింది? 95లో 94లో రామారావు గారు గెలిచారు. అప్పటికి మీ బాబు లేడు, చంద్రబాబు లేడు. 95లో రామారావుకి వెన్నుపోటు పొడిచి పెరుక్కున్నారు. వాస్తవమా కాదా? 95లో రామారావుకి వెన్నుపోటు పొడిచారా? లేదా జనాలు 95లో మీ నాయన తీసుకున్నప్పుడు మీ నాయన చూసి ఓట్లు వేశారా? 94లో పాప రామారావు గారిని చూసి ఓటు వేస్తే ఆయనకు వెన్నుపోటు పొడిచి 95లో నువ్వు పార్టీ పెరుక్కున్నావు. 95లో మీరు ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మీ గొప్పతనం ఏమీ లేదు. దాన్ని ఒప్పుకుంటారా? కనీసం అది కూడా మా గొప్పతనమే. ఆ రోజు రామారావు గారిని కాదు, మా తాతను చూసేలేదు, మా బాబుని చూసే ఓట్లు వేసినారు, మా తాతను మేమే ముఖ్యమంత్రి చేసామని చెప్పుకోదలుచుకుంటే ఏం చేయగలిగేది ఏం లేదు. అది కూడా చెప్పుకోవడానికి కూడా మీరేమి సందేహించేటువంటి వ్యక్తులు కాదు. అదేనా చెప్పగలరు, ధైర్యంగా ఆ మాట అయినా చెప్పగలరు. కానీ 95లో మీరు వెన్నుపోటు పొడిచారు, పెరుక్కున్నారనేటువంటిది ప్రజలందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. 99కి వద్దాం. కార్గిల్ వార్ రావడం, ఆ రోజు వాజ్పేయి గారు ఉండడం, ఆయన్ని అర్ధాంతరంగా దించేయడం, ఆయన మీద సానుభూతి రావడం, ఆ రోజు మీరు ఆయనతో జత కట్టడం, 99లో బీజేపీతో పొత్తు పెట్టుకుని 99లో మరలా అధికారంలోకి వచ్చారు. 2004 ఒంటరిగా పోటీ చేశారు, అడ్రస్ లేరు. 2009 అడ్రస్ లేరు, మళ్ళీ మహాకూటమి అన్ని రకరకాలైనటువంటి పెట్టుకుని అడ్రస్ లేకుండా ఓడిపోయారు. 2014 వచ్చేటప్పటికి మరలా ఆ రోజు పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ వేవు, మీరు అందరు కలిసి 2014లో ఒక కూటమిలాగా ఏర్పడి 2014లో అధికారంలోకి వచ్చారు. 2019లో పరిస్థితి ఏంది? విడిపోయిన తర్వాత మిమ్మల్ని మరలా ప్రజలు అడ్రస్ లేకుండా చేశారు. మరలా 2024 వచ్చేటప్పటికి ఇదే మోడీ అవసరం వచ్చింది. ఎన్ని మాటలు మాట్లాడారు మోడీని మీరు అంతకుముందు? మోడీ వల్ల అసలు మామూలుగా చంద్రబాబు నాయుడు గారు అయితే హూ ఆర్ యూ అని చెప్పి వచ్చిరా అన్నటువంటి ఇంగ్లీష్లో ఢిల్లీలో కూర్చొని ఏమి మాట్లాడాడో. నేను ఐఎమ్ ఏ ఫాదర్ ఆఫ్ లోకేష్, ఐఎమ్ ఏ గ్రాండ్ ఫాదర్ ఆఫ్, ఆ పిల్లోడి పేరు ఏం పేరు ఎందుకు ఉంది? ఆ పిల్లోడి పేరు అయ్యా దేవాంశ్. హూ ఆర్ యూ అని అడిగాడు. అటువంటి అడిగినటువంటి వాడు, ఆ హూ ఆర్ యూ అని అడిగినటువంటి వాడే మరలా ఆయన దగ్గరికి పోయి ఆయన్ని మరలా కాళ్ళ వేళబడి వాళ్ళందరితో పొత్తు కలిపి మరలా ఏదైతే పాపం ఆ పవన్ అయితే పాపం అప్పుడు చెప్పాడు, పవన్ కళ్యాణ్ మా కుటుంబ సభ్యుల్ని విమర్శించాడు, లోకేష్ని వదిలిపెట్టను అన్నాడు. మళ్ళీ ఆయన అందరినీ కలుపుకొని అందరు కలిసి ఒక 2024లో మరలా మీరు తిరిగి అధికారంలోకి వచ్చారు. కాబట్టి మీరు చేసినటువంటివి ఏంటి అంటే 2014లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత తమరు చేసినటువంటి ఘనకార్యాలు విభజన సమస్యలు, ఆ రోజు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి విభజన సమస్యలు ఏ పరిష్కారం కాలే. తమరు ఓటు కోటు పుణ్యమా అని చెప్పి అర్ధాంతరంగా వదిలేసేసి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి అక్కడి నుంచి పాలన చిత్తగించి అమరావతికి వచ్చారు. అన్ని విధాల ఆరోగ్యశ్రీ లాంటి పథకాలను నిర్వీర్యం చేశారు, నిరుద్యోగులు పెంచారు. మీరు చేసినటువంటి ఘనకార్యాలు ఏమైనా ఉండే స్కాములు తప్ప రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారు. ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా మీ హయాంలో నెరవేర్చలేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో
ఈరోజు మరలా ఈరోజు మీరు వాపును చూసి బల్బు అనుకొని ఏదో గాలి బుడగలను చూసి బ్రహ్మాండంగా పెద్ద పెద్ద బెలూన్లుగా మీరు ఊహించుకొని ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి మీ వాపు తగ్గిన రోజు, మీ ఈ బుడగలన్నీ పేలిన రోజు ఒకటే గుర్తుంచుకోండి. మీరు అనుకుంటున్నారు ఈరోజు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు. మీరు ప్రజలే మీ బుక్కులు రాస్తున్నారు. ఈరోజు మీరు చేసినటువంటి పాపాల చిట్టా, నువ్వు ఆ రోజు రెడ్ బుక్ రాశానని చెప్పి మొత్తం రాష్ట్రం అంతా తిరిగి నువ్వు ఒక్కడో రాయడం కాదు, ప్రజలు ఎప్పటికప్పుడు మీ పాపాల చిట్టా రాస్తున్నారు. గుర్తుంచుకోండి. శాశ్వతంగా అధికారం అనేటువంటిది ఈసారి కోల్పోతే మీరు రాష్ట్రంలో కూడా తిరగదు. మళ్ళీ మీరు నేరుగా స్విట్జర్లాండ్కి వెళ్ళిపోవాల్సిందే, దావోస్కి వెళ్ళిపోయి అక్కడే ఉండాల్సిందే శాశ్వతంగా. అటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కలుగుతున్నాయి. రాష్ట్రంలో మీ మీద ఆ స్థాయిలో వ్యతిరేకుతుంది. చంద్రబాబు నాయుడు, నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను, ఏమాత్రం బిడీ పట్టంలే, ఏమాత్రం సిగ్గుపడటంలే. సత్యనారాయణలా మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం సాధించడానికి నేను కారణం అని చెప్పాడు. మరలా అంతకుముందే చెప్పాను నేను. సత్యనారాయణ చరిత్ర తెలుసా? సత్యనారాయణ ఎప్పుడు పనిచేశాడు? అసలు సత్యనారాయణ మైక్రోసాఫ్ట్కి సంబంధించి ముందు మైక్రోసాఫ్ట్ గురించి మాట్లాడొస్తే మైక్రోసాఫ్ట్ ఎక్కడొచ్చింది? 1998లో ఒక టెంపరీ సెటప్లో నడిచింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు 42 ఎకరాల 25 సెంట్లు భూమి వాళ్ళకి కేటాయిస్తే 2004 నవంబర్ 15వ తేదీ దానిని పూర్తి చేసి దానిని ప్రారంభించాడు ఆయన. ఆ ప్రాజెక్ట్ని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, బహుశా అమెరికా తర్వాత అతిపెద్ద మైక్రోసాఫ్ట్ కంపెనీ వచ్చింది హైదరాబాద్లోనే, రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే. నీ హయాంలో రాలేదు.